ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైననూ లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. ద్రాక్ష తోటలోని గుడిసెవలను, దోసపాదులలోని పాకవలెను, ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడువబడి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, బహుకొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడలా మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులగు పొట్టేళ్లును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోళ్ళల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు. అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మును కడుగుకునుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చెయ్య నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడువానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి, మన వివాదము తీర్చుకుందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినినేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడినేడలా నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చియున్నాడు. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. అది న్యాయముతో నిండియుండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ వెండి మస్టాయెను, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయెను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతి అయినగు యెహోవా ఇలాగు అనుకొనుచున్నాడు. ఆహా, నా శత్రువులను గూర్చి నేనికను ఆయాసపడెను. నా విరోధుల మీద నేను పగ తీర్చుకుందును. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను. ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. అతిక్రమమును చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను, నీరు లేని తోట వలెను అగుదురు.
బలవంతులు నారపీచువలే నుందురు. వారి పని అగ్నికణము వలె నుండును. ఆర్పు వాడెవడునూ లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడెను. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకుందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగుగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా, రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకునియున్నారు. వారు ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగము చేయుదురు. అన్యులతో సహవాసము చేదురు గనుక నీవు వారిని విసర్జించియున్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది. వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు. వారి దేశము గుర్రములతో నిండియున్నది. వారి రథములకు మితిలేదు. వారి దేశము విగ్రహములతో నిండియున్నది. వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అనగద్రొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహత్యము నుండియు బండబీటలలోనికి దూరుము. మంటిలో దాగియుండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. మనుషుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయము గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతిగా యెహోవా నియమించియున్నాడు. అవి అనగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని, భాషాను సింధూర వృక్షములకన్నిటికిని, ఉన్నత పర్వతములన్నిటికిని, ఎత్తైన మెట్లకన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజులు గల ప్రతి కోటకును, తార్షీషు ఓడలకన్నిటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అనగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహత్యము నుండియు మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహత్యము నుండియు కొండల గుహలలోనూ బండ బీటలలోనూ దూరవలన ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకునిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టుకుము. వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును? ఆలకించుడి. ప్రభువును సైన్యములకు అధిపతియైనగు యెహోవా పోషణమును, పోషణాధారమును, అన్నోదకముల ఆధారమంతయు, పోషణమంతయు, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెకాండ్రను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశములో నుండి తీసివేయును. బాలకులను వారికి అధిపతులుగా నియమించెదను. వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు. ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడట్లును ప్రతివాడు తన పొరుగు వానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైన బాలుడును, ఘనునిపైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకుని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశముండనిమ్మనును. అతడు ఆ దినమున కేకవేసి, నేను సంరక్షణకర్తనుగా ఉండనొల్లను. నా ఇంట ఆహారమేమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదనును. యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను, క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగు చేయక
సొదొమ వారి వలె దాని బయలుపరచెదరు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచియున్నాడు. యెహోవా తన జనుల పెద్దలను, వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేసితిరి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతియైనగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ల గజ్జెలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చెయ్యును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కుళ్ళాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు బరిణెలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటెలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారుతో చేసిన ముసుకులను, పాగాలను, శాలువలను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఖడ్గము చేత మనుష్యులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీయూ లేనిదై నేల కూర్చుండును.